అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బనైనను రాత్రి వెనల దెబ్బనైనను తగులకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. ప్రతి ఒక్కరిని లోకాన్ని ప్రేమించే దేవుడవు నాయన. ప్రభువా, గొప్ప దేవుడు, మమ్మల్ని మీ రెక్కల చాటున కాచి కాపాడి దినమెల్లా మమ్మల్ని మీ కౌగిట్లో దాచుకొని నాయన మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్న దేవా, మీకు స్తోత్రం నాయన. గత వారమంతా మీ కృపలో కాపుదల మమ్మల్ని కాచి కాపాడారు. ముఖ్యంగా నాయన మీ చిన్న బిడ్డలు మీ సన్నిధానంలో ప్రభువా 3 రోజులు ప్రభువా ఆనందించడానికి, మీలో నాయన సంతోషించడానికి, మీ వాక్యంలో ఎదగడానికి కృప చూపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆ చిన్న బిడ్డలను నాయన ఎంతో సంతోషంగా మీ సన్నిధానానికి నడిపించిన తల్లిదండ్రులకు ఇచ్చిన మంచి ఆలోచనని బట్టి మీకు వందనాలు ప్రభువా. వారిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రభువా, మీ సన్నిధానంలో నిలువబడిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా రావాల్సిన వారిని సకాలంలో మీ సన్నిధానానికి నడిపించండి తండ్రి. పాటల్లో ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. VBS సెలబ్రేషన్లో అలాగే ప్రభువా మీ యొక్క ప్రియకుమారుని నిలువ పెట్టుకొని ప్రభువా మంచి వర్తమానం చేత మేమందరము ఆశీర్వదించబడేలాగున మీ యొక్క ఆశీర్వాదాలతో తిరిగి మా గృహాలకు వెళ్ళే కృపను దయచేయమని, ముఖ్యంగా ఈరోజు నాయన మీ సన్నిధానంలో ఈ రీతిగా నిలువబడ్డామంటే కేవలం మీ కృప నాయన. మీ కృపను బట్టి మరి ఒకసారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ పునరుద్ధాన ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. ఒక సీక్రెట్ చెప్తాను. మన జీవితంలో చచ్చిన వాటిని బ్రతికించుకోవడం అన్నాడు అందరూ. బ్రతికించుకోవడం, చచ్చిపోయిన దాన్ని బ్రతికించే విధానం దేవుడు నేర్పించాడు బైబిల్లో. కాబట్టి మన దేవుడు తండ్రి కూడా. హల్లెలూయా. తండ్రి కాబట్టి మనకు కొన్ని నేర్పిస్తాడు. చూడండి, ఇప్పుడు మన బిడ్డలకు కొన్ని నేర్పిస్తాం. ఎందుకని? వాళ్ళు మన బిడ్డలు కాబట్టి. వాళ్ళు బ్రతకడం ఎలాగో నేర్పిస్తాం. వాడికి ఫస్ట్ పుట్టగానే మటన్ తినేయడం తెలిసాడికి తెలీదు. ఏం చేస్తాం మనం? నేర్పిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, అన్ని ట్రైనింగ్ ఇస్తాం. అలాగే తండ్రి అయిన దేవుడు మనకు కూడా ఈ భూమి మీద బ్రతకడానికి కొన్ని నేర్పించాడు. వాటిని దేవుడు చెప్పాడు కదా, ఆ సంఘానికి చెప్పాడు కదా, అది అక్కడితో సమాప్తం అయిపోయింది అనుకోకూడదు. దేవుడు మనకి ఈ భూమి మీద బ్రతకడానికి, ఈ భూమి ఉన్నంత కాలము మానవుడు బ్రతకడానికి కావలసిన ప్రతీది కూడా నేర్పించాడు. కాబట్టి చచ్చిన దాన్ని ఎలా బ్రతికించుకోవాలి. మన జీవితంలో చచ్చిపోయిందంటే చనిపోవడం అంటే ప్రాణం పోవడం అని కాదు. బ్రతికే ఉంటాం కానీ చచ్చిపోయిన వారుగా ఉంటాం. అవునా? చాలాసార్లు చూడండి, ఇంట్లో కూడా భార్యాభర్తలు భర్త ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏమండి ఏమండి అని పిలుస్తాడు. కానీ ఇలాగే చూస్తూ ఉంటాం మనం. ఎందుకని? బ్రతికే ఉంటాం కానీ చచ్చిపోయినలాగా ఉంటాం. ఎందుకు? మనం ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం మన దైనందిక జీవితంలో. అలాగే భార్య కూడా. అందుకని అలాంటి మన క్లిష్టమైన పరిస్థితులు, లేకపోతే మనము
మనము దాన్ని సాల్వ్ చేసుకోలేం. మన జీవితంలో ఈ ప్రాబ్లం అనేది నేను సాల్వ్ చేసుకోలేను, దీన్ని ఇది సరవధిక, ఇది నా జీవితంలో అయిపోయింది, ఇంకా అయిపోయిన చాప్టర్ ఇది అనుకున్న వారికి ఈ రోజున యేసు ప్రభువారు చిన్న సీక్రెట్ మీకు చెప్తున్నాను. అంటే మనం చచ్చిపోయిన ప్రతి పరిస్థితిని ఎలా బ్రతికించుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అందరూ అనండి. అంటే చచ్చిపోవడం అంటే ప్రాణం వదిలేయడం కాదు. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీలో ఏమి లేదంటే జీవం లేదు, లైఫ్ లేదు. అలాంటి పరిస్థితులు పైకి బ్రతికే ఉన్నారు, కానీ ఈ అపరాధము పాపము ఉన్న వ్యక్తి ఏది చేసినా సక్సెస్ అవ్వదు, ఏది చేసినా బాగుపడదు. మన జీవితంలో ఎప్పుడూ విచారమే, ఎప్పుడూ దుఃఖమే, ఎప్పుడూ కూడా చాలా బాధాకరమైన విషయాలు ఉంటాయి. కానీ ఇలా ఉన్న వ్యక్తుల్ని చచ్చిన వారేంటిగా, అంటే మనం బ్రతికే ఉన్నాం, కానీ ఇక్కడ కూర్చున్న వారందరూ నాతో సహా మన జీవితంలో ఏదో ఒక విషయంలో చచ్చిపోయి ఉంటాం. చచ్చిపోవడం అంటే ఏదో ఒక విషయంలో మన జీవితంలో జీవం ఉండదు. జీవం అంటే ఏదో ఒక విషయంలో విచారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అలాంటి దాన్ని బ్రతికించే విధానాన్ని యేసు ప్రభువారు నేర్పిస్తున్నారు. చూడండి, చచ్చిన వారై ఉండగా కామ పెట్టాడు. అంటే నీ జీవితం అక్కడికి ఎండ్ అయిపోలేదు, జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ఏమంటారంటే ఇంక అయిపోయిందిలే, నా లైఫ్ అయిపోయింది, ఇంకేమి బాగుపడతాను, ఇంకేం చేస్తానులే, ఇంకేముందిలే, 2 పిల్లలు పుట్టారు, ఒకడికి పెళ్ళి అయిపోయింది, ఇంకా లేకపోతే ఏదో అనుకుని ఇంకా ఫుల్ స్టాప్ పెడతారు. కానీ దేవుడు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. దేవుడికి నీ వయసుతో నిమిత్తం లేదు, నీ శక్తితో నిమిత్తం లేదు. చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామ పెట్టాడు. అంటే ఇంకా ఉంది నీ లైఫ్. నువ్వు చచ్చిపోయావని అనుకుంటున్నావు, అపరాధముల చేత చచ్చిపోయావు నిజంగానే, కానీ నీ బ్రతుకుని మళ్ళీ చిగురింపజేస్తాడు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో అనుకుంటా, ముద్దు నుండి ఏం పుడుతుంది, చిగురు పుట్టును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వేప చెట్టుని నరికి చూడండి, మొదలుకి మళ్ళీ కొన్ని రోజులకి ఏమొస్తాయి అంటే, వేప చెట్టు ఒక 20 సంవత్సరాలు వేప చెట్టుని నరికేస్తే మళ్ళీ అది ఆశ పెట్టుకుని బ్రతుకుతూ ఉంది. మరి దేవుని జీవము కలిగి, దేవుని పోలిక పెట్టుకుని, దేవుని పేరు పెట్టుకుని, అందుకే అంటాడు నా పేరు పెట్టబడిన ప్రజలు అంటాడు. అంటే ఆయన పేరు పెట్టుకుని వేప చెట్టుకున్న ఆ ధైర్యం కూడా మనకు లేదు. వేప చెట్టు నరికేయండి, మొదలుకి మళ్ళీ వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు అసలు మనోళ్ళు ఈ మధ్యనే రోడ్డు కూడా చూస్తలేదు, ఇదే ఇలాగే. నేను అందరినీ గమనిస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఎవడు మొఖం ఎవడు చూడట్లేదు. అప్పుడు కనీసం పలకరించుకునేవారు, మధ్యలో ఎక్కడ కనపడితే అన్నా నమస్తే అనేవారు. ఇప్పుడు ఏమి లేదు, ఇలాగే. కాలేజీకి వెళ్తే కాలేజీ పిల్లలందరూ ఇలాగే నడుస్తూ ఉంటారు, ఎక్కడ పడిపోతారని భయం. అసలు ఎవరు మెట్రో స్టేషన్కి వెళ్ళండి, ఆ మెట్రో ఎక్కుతానే ఇలా చూసుకుంటూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ. అందుకే దయచేసి గమనించండి, మీరు ఆయన మిమ్మల్ని ఆ వేప చెట్టు దానికి ఏముందంటే నేను మళ్ళీ బ్రతుకుతానని. మనం అంటాం పక్షిరాజు అని, దాని వయసు అయిపోద్ది, 40-45కి అయిపోద్ది. అయిపోయాక అది మళ్ళీ కొండ మీదకి వెళ్ళి నేను మరలా బ్రతుకుతానని ధైర్యం తెచ్చుకుంటుంది. ధైర్యం తెచ్చుకుని దాని ముక్కు, నేను అయిపోయాను అనుకోదు, ముసలిదాన్ని అయిపోయి నీకు ఎగరలేను, నా వల్ల కాదులే అనుకోదు. దాని ముక్కు బండకేసి రాసుకుంటుందట, రాసి షార్ప్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆ ముక్కుని షార్ప్ చేస్తుంది. ఎందుకు? ఆ ముక్కు షార్ప్ అయితే దానికి ఉన్న రెక్కల్ని, ఆ బరువు ఎక్కిపోయి ఉంటాయి అవన్నీ తీసేస్తుంది. తీసేసి ఒక్కొక్కటి తీసేసి మళ్ళీ యవ్వనంగా తయారై పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగునట్లు అంటాడు. అంటే పక్షిరాజు కూడా ఏం చేసుకుంటున్నాడు? ఒక వేప చెట్టు చచ్చిపోయింది, బాగు చేసుకుంటుంది, మరలా బ్రతుకుతుంది. కానీ ఆయన పేరు పెట్టబడిన ప్రజలం మనం. ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన జ్ఞానము అన్నీ ఇచ్చాడు మనకి. ఇచ్చి బ్రతకండి అంటే ఏముందిలేండి, ఈ సంవత్సరం ఎలాగో వెళ్ళిపోయింది, ఇంకొక 10 సంవత్సరాలు బతికితే నా కొడుకు చేతికి వచ్చేస్తాడు, ఇక అంతే.
ఆడి చేతికి వచ్చాడంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడమే. ఆడి చేతికి వచ్చాడంటే అర్థం ఏంటి? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని అర్థం. అందుకని ఇప్పుడు కూడా ఆడి చేతికి వచ్చాడు అనొద్దు. యాకోబు ఒక సాక్ష్యం చెప్తాడు, యోసేపు నన్ను కరువులో పోషించాడు అనలేదు. ఏమంటాడంటే, నేను పుట్టినప్పటి నుంచి నేటి వరకు నన్ను పోషించిన నా దేవుడు అంటాడు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం చెప్పాలి. అంతేగాని యోసేపు నా చిన్న కొడుకండి, నేను ఆడిని గోతులో పాడేసిన మమ్మల్ని అందరినీ పోషించాడండి, మమ్మల్ని అందరినీ బతికించాడండి, ఆడి పుణ్యం వల్లే మేము బతుకున్నాం అనలేదు. యోసేపు కాకపోతే ఇంకోటి పోషిస్తాడు. ఎస్తేర్ని అంటాడు మొర్దెకాయ్, ఏమని, నువ్వు కాకపోతే మాకు వేరే దిక్కు నుంచి వస్తా సహాయము, నువ్వేదో రాణి అయిపోయి కోటలో కూర్చుందాం అనుకుంటున్నావేమో, కూర్చుంటే ఈ సమయం ఎందుకు వచ్చిందో ఆలోచన చేసుకోపోయి. అంతేగాని బ్రతిమలాడ్డు, అమ్మ ఎలాగో నిన్ను రాణిని చేసి పంపించాం, మమ్మల్ని బతికించామా, నీకు దండం పెడతామమ్మా, వచ్చాక నీ రుణం తీర్చుకుంటామమ్మా అనలేదు. నువ్వు కాకపోతే ఇంకో దిక్కు నా దేవుడు ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తాడు. అలాంటి సాక్ష్యం ఉండాలి. చూడండి, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. హల్లెలూయా. చచ్చిపోయిన దాన్ని బ్రతికించే యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు ఎక్కడ చచ్చిపోయిందో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయిన దాన్ని బ్రతికించేవాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించి, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అయితే ఈ బ్రతికించడానికి ఏమి ఫార్ములా వాడాడు, ఏమి వాడితే ఒక మనిషి బ్రతికాడు అని మనం గమనిస్తే త్వరగా చదవండి. ఇదంతా చదివితే లేట్ అయిపోద్ది. 3 విషయాలు త్వరగా మనం మాట్లాడుకుందాం. చూడండి, 4వ వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడు అన్నాడు. అందరూ కరుణా సంపన్నుడు, రిచ్ ఇన్ మర్సీ అంటే కరుణా సంపన్నుడు. అంటే మన దేవుడు ఏమి వాడాడు చచ్చిపోయిన దాన్ని బ్రతికించడానికి చెప్పాలి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. దేవుడు ఏం వాడాడు? చనిపోయిన దాన్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బ్రతికించడానికి ఆయన వాడిన మెటీరియల్ ఏంటి? కరుణ. అంటే కనికరం అంటే అదొక చెప్పాలంటే అవన్నీ పెద్ద పెద్ద ప్రసంగాలు. కనికరం అంటే నువ్వు శిక్షకి అర్హుడివే, కానీ అడుగుతున్నావేమనంటే నేను అర్హుడినే శిక్షకి, కానీ కనికరించండి అయ్యా, నన్ను ఈసారికి వదిలేయండి అయ్యా అని అడిగితే కనికరించడం అంటారు దాన్ని. అంటే శిక్షకి నువ్వు పాత్రుడివే, కానీ కనికరించండి అంటాం. అప్పుడు కనికరిస్తే దాని కనికరం. అంటే మనము చచ్చిపోవడానికి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే, కానీ దేవుడు ఏం వాడాడంటే బ్రతికించడానికి కనికరముని వాడాడు. హల్లెలూయా వాడాడు. ఎప్పుడు కూడా బైబిల్ని ఎలా చదవాలంటే క్రీస్తు నీకేం వాడాడు, నీకు ఎప్పుడు పనిచేస్తుంది బైబిల్ అంటే, వాక్యం నీ పట్ల ఎప్పుడు పనిచేస్తుంది అంటే క్రీస్తు నీకేం వాడి నిన్ను బాగు చేశాడో, క్రీస్తు నీకేం వాడి నీ బ్రతుకుని బ్రతికించాడో అది నీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైనప్పుడు నువ్వు వాడుతూ ఉండాలి. లేకపోతే నీ బిడ్డల పట్ల వాడుతూ ఉండాలి, లేకపోతే మీ కుటుంబంలో వాడుతూ ఉండాలి, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, మీ అత్తగారి పట్ల వాడుతూ ఉండాలి. ఏం వాడాలి? క్రీస్తు నీకేం వాడాడు? నువ్వు చచ్చిపోయి ఉంటే కనికరం వాడాడు. తర్వాత ఏం వాడాడు? తన మహాప్రేమని వాడాడు. అవసరమైతే త్యాగం చేయాలి. మనం త్యాగం చేసి అంటే నీ కొరకు యేసయ్య త్యాగం చేయలేదా? నేను చెప్పేది మీరు అన్వయించుకుని మాట్లాడాలి. ఎలా అంటే అయ్యగారు ప్రేమ చూపించమన్నారు అనుకోకూడదు. నీకు ప్రేమ చూపించాడు కాబట్టి చూపించమంటున్నాను నేను. నువ్వు పొందుకున్నది ఇమ్మంటున్నాను, నీకు లేనిది ఇమ్మంటలేదు. ఇక్కడే ఉన్నారు అందరూ. నువ్వు ఏదైతే తీసుకున్నావో యేసు ప్రభు దగ్గర అది ఇమ్మంటున్నాను అంతే. అంతేగాని నువ్వు కొత్తగా నువ్వేదో తయారు చేసి ఇమ్మంటలేదు నేను. కనికరం నీకు చూపించాడు, కనికరాన్ని నువ్వు చూపించు. అంతేగాని నువ్వు కనికరం చూపిస్తే నువ్వు చాలా పుణ్యం చేసినట్టు అంటలేదు నేను. మనం ఏం చెయ్యం పుణ్యం, మనం చాలా తెలివైన వారు, అలాంటి పుణ్యకార్యాలు మనం చేయం. మనకి అంతా వేరే సిస్టమ్. కాకపోతే నేను చెప్పేది ఈ రోజున నువ్వు ఎవరి బ్రతుకు బాగు చేయాలన్నా, లేకపోతే నీ బ్రతుకు నువ్వు బాగు చేసుకోవాలన్నా, దేవుడు నీకేం చూపించాడో అది నువ్వు నీ జీవితం మీద పలుకుతూ ఉండాలి.
ఎక్కడైతే నీ జీవితం చచ్చిపోయిందో ఆ పరిస్థితి మీద కనికరమును వాడాలి. దేవుడు నీకు ఇచ్చాడు, అది నువ్వు వాడాలి. దేవుడు నీ మీద మహాప్రేమని చూపించాడు, ఆ మహాప్రేమని నీ ఆర్థిక పరిస్థితి బాగపోతే దాని మీద వాడాలి. టైం లేదు, అందుకని 3 విషయాలు. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరలా చెప్తున్నాడు ఆ మాట. అంటే మనం బ్రతికించబడ్డానికి డిజైన్ చేయబడ్డాం, అంతేగాని చచ్చిపోవడానికి కాదు. మనం నోరు తెరిస్తే మరి అనొచ్చు అనకూడదు, డ్రైనేజ్ లాగానే. ఎలా అంటే ఎందుకు వచ్చింది బ్రతికండి, చచ్చిపోతే వదిలిపోద్ది. ఆయన ఆమెను అన్నాడు అనుకో, చచ్చిపోతావు. ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి ఆమెను అంటలేదు. ఆయన నీ మాట విన్నాడానికి ఆయన సరేనా ఆయన వచ్చే అన్నాడు అనుకో, ఇక అంతే, ఏ డాక్టర్ ఏం చేయలేడు. అందుకే ఊరికే మాట్లాడొద్దు. నోరు జీవమరణములు నాలుక వశము నీ దగ్గరే ఉంది. ఆయన విన్నట్టు ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు అని ఉంటావు? రోజుకి ఒకసారైనా వాడేస్తాం. ఎందుకు ఈ బతికేందుకు, చచ్చిపోయిన వదిలిపోదు ఏదో బతుకు. పిల్లలు ఏదన్నా అంటే చాలు, భర్త ఏదన్నా అంటే చాలు, భార్య ఏదన్నా అంటే చాలు, ఎందుకు వచ్చింది బతుకు, చచ్చిపోయిన వదిలిపోను. మా అమ్మ నాన్న ఎందుకు అన్నారు నన్ను? అరే ఇంత మంచి బ్రతుకు, దేవుడు పోలికను, దేవుడి స్వరూపము. ఆయన ఎక్కడ కూడా ఎప్పుడు చావు మాట్లాడు దేవుడు. నువ్వు చచ్చిపోయి ఉంటే నేను బ్రతికించాను. నిన్ను డిజైన్ చేసిందే బ్రతకడానికి, బ్రతికించడానికి 10 మందిని. మన ఐనోన్ మినిస్ట్రీ లేకపోతే మన డిటిబి మినిస్ట్రీస్కి యొక్క ఉద్దేశం అది ఏంటంటే మనం బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే రోజుల్లో మీరు అందరూ 10 మందిని బ్రతికించాలి. బ్రతికించడం అంటే రోజు ఫ్రీగా తిండి పెట్టమని కాదు. మీ కింద 10 మంది పని చేయాలి, బ్రతకాలి, వాళ్ళు యేసు ప్రభువుని మహింపరచాలి. హల్లెలూయా. దయచేసి గమనించండి. క్రీస్తుతో కూడా బ్రతికించాను. తర్వాత 2 వాడాడు. ఇప్పుడు కనికరము, ప్రేమ అయిపోయింది. 3వది ఏం వాడాడు నిన్ను బ్రతికించడానికి? కృపచేత మీరు రక్షించబడ్డారు. అంటే కృపని వాడాడు. 3 విషయాల్ని వాడాడు. చెప్పాలి అందరూ. కనికరము, మహాప్రేమ, కృప. కృప అంటా కూడా అనర్హులను అర్హులుగా చేసేది. మేబీ మన బిడ్డలు లేకపోతే మన పక్కింటి వాళ్ళు అనర్హులే, మన పట్ల కఠినంగా ఉంటారు. అయినా అనర్హులకి ఏం చూపించాలి? నువ్వు కృప చూపించాలి. హల్లెలూయా. అంత ఈజీగా చూపిస్తామండి మేము. వాళ్ళు ఇస్తేనే మేము ఇస్తాం. మేము అంత తెంగరోలు ఏంటి? అలాగంటే మీరు వెంటనే నాకు కూడా వాక్యం చూపిస్తారు. ఏమని? పాముల వలె వివేకం కలిగి ఉండమన్నాడు దేవుడు. మేము అంత ఈజీగా కృప చూపిస్తావా అంటారు. దేవుడే అలా అనుకుని ఉంటే మన అందరం బ్రతకం. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి. యేసు ప్రభు మనము చచ్చిన వాళ్ళని, ఎందుకు పనికిరాని వారిని, అసలు మనకి యోగ్యత లేదు ఇలా కూర్చొని ఇలా నిలబడి వాక్యం వినడానికి, అలాంటి మనల్ని ఆయన కనికరం, మహాప్రేమ, కృపచేత మనల్ని బ్రతికించుకున్నాడు. బ్రతికించుకొని ఎక్కడ కూర్చోబెట్టాడంటే 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు ఎవరిని లేపుతామో చెప్పండి. ఎవరిని లేపుతాం? మీకు డౌట్ వచ్చేసింది. చచ్చిపోయినోడిని ఎలా లేపుతాం? చచ్చిపోయినోడిని ఎలా లేపుతాం అనుకుంటారు మీరు. ఎవరిని లేపుతామంటే నిద్రపోయేవాడిని లేపుతాం. మన భాషలో, క్రైస్తవ భాషలో చనిపోవడం అంటే ఏంటి? ప్రభువునందు నిద్రించుట. నిద్రపోయేవాడిని ఏం చేస్తున్నాం? లేపుతున్నాం. క్రీస్తు ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, దేంతో లేపాడు అనగానే ఆ 3 గుర్తు రావాలా. కనికరము, మహాప్రేమ, కృప. ఈ 3 యేసు ప్రభువారు మన పట్ల చూపించి మనల్ని బ్రతికించాడు. బ్రతికించి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మరి ఆల్రెడీ కూర్చున్నావు కదా, మళ్ళీ పరలోకం వెళ్తానంటావేంటి? ఎస్ అంటే ఓ బాధ, నో అంటే ఓ బాధ. దీని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆయనతో కూడా కూర్చున్నాం. కాబట్టి దయచేసి గమనించండి. అందుకని 3 విషయాల్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. అయితే ఈ 3 విషయాలు దేంతో పనిచేస్తాయి చెప్పండి? ఈ 3 విషయాలు పనిచేయాలంటే దేంతో పనిచేస్తాయి? ఎవరు ఏదో చెప్పారు?
ఎస్, కరెక్ట్, రైట్ ఆన్సర్. విశ్వాసం అనండి అందరూ. దేవుడు నన్ను ప్రేమతో, ఆయన కనికరముతో, ఆయన కృపతో రక్షించాడు, బ్రతికించాడని నువ్వు నమ్మితే, విశ్వాసంతో నమ్మితే, ఇదే విశ్వాసాన్ని నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో చచ్చిపోయిందో, ఏ పరిస్థితి నీ జీవితంలో చచ్చిపోయినలాగా కనబడుతుందో దాని మీద విశ్వాసంతో ఈ 3 వాడాలి. వాడితే నీ కుటుంబం, నీ పిల్లలు, నీ బ్రతుకు, నీ జీవితంలో అనేకమైన విషయాలు రక్షించబడతాయి, బ్రతికించబడతాయి. కాబట్టి మనల్ని దేవుడు ఎప్పుడు కూడా బ్రతికించడానికే పుట్టించాడు, చచ్చిపోవడానికి కాదు. మన జీవితము ఎప్పుడు నిత్యము యేసయ్యతో బ్రతకాలని, ఈ భూమి మీద పరలోకంలో ఎక్కడైనా ఆయనతో కలిసి జీవించాలని ఆయన ఉద్దేశం. కాబట్టి మన ఈ రోజున మనం నేర్చుకున్న 3 విషయాలు ఏంటి? మీరు ఎప్పుడు మీ జీవితంలో సమస్య ఎదురైనా, ఎప్పుడు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందికరమైన ఇది నేను చేయలేను అనుకున్న ఈ 3 వాడండి. ఈ 3 మీకు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. యేసయ్య మీకు ఆల్రెడీ ఆ 3 ఇచ్చి మిమ్మల్ని బ్రతికించాడు. ఇచ్చాడు కాబట్టి మీ దగ్గర ఉన్నాయి. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, ఆ కుంటివాడిని బాగు చేసేటప్పుడు ఏమంటాడంటే, నాకు కలిగినదే ఇచ్చిస్తున్నాను. ఏముంది ఆయన దగ్గర? ఏం కలిగింది ఆయనకి? కనికరము, ప్రేమ, కృప కలిగింది. ఆ కలిగింది ఇచ్చి విశ్వాసంతో బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దయచేసి ఈ రోజున చాలా షార్ట్ మెసేజ్ చెప్పాను. నా లైఫ్లో ఇదే షార్ట్ మెసేజ్. కాబట్టి ఈ 3 విషయాల్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దీన్ని ఎప్పుడైనా బాగా వివరించుకుందాం. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. 3 రోజులు VBSకి పంపించిన తల్లిదండ్రులకి వందనాలు. మరి బిడ్డలు ఎంతో మంచిగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నారు. ఎవరు? బిగినర్స్ ఒక కొరియోగ్రఫీ. రండి అందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. आप कितने महान हैं, आप कितने बलवंत हैं, मेरी प्रार्थना सुनते हैं, आशीष भी देते हमेशा. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. బాగా చేశారు. ఓకే, గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. స్టార్ట్. Bam
ఓకే, ఇప్పుడు టీన్స్ VBS టీచర్స్ అందరూ వచ్చి ఒక కొరియోగ్రఫీ చేస్తారు వాళ్ళు. तू
नहीं चाहिए मुझे यीशु काफी है कुछ नहीं चाहिए मुझे यीशु काफी है तू ही तू यीशु तू ही तू మండే ట్యూస్డే ఏ రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని సమ్మర్ వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా Oh uncle, oh auntie, oh tummy, oh Charlie and request చేయనా ఎస్ఐయా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పాలా గట్టిగా చేపలు కొట్టండి. సో ఫస్ట్ డే బిగినర్స్ జూనియర్స్ టీన్స్ లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడారు. బిగినర్సా? బిగినర్స్. ఫస్ట్ ప్రైజ్ షాన్, సెకండ్ ప్రైజ్ టైసన్ ఇషాన్ పాల్, సెకండ్ ప్రైజ్ వచ్చింది. థర్డ్ ప్రైజ్ మర్సీ. మర్సీ క్లాప్స్ క్లాప్స్. జూనియర్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ కీర్తన. వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ ప్రజ్వల. థర్డ్ ప్రైజ్ అరుణ్. గట్టిగా చెప్పండి. టీన్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ శుభం. శుభం క్లాప్స్ గట్టిగా. ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ రోష్ని. గాడ్ బ్లెస్ యు. థర్డ్ ప్రైజ్ అభిజ్ఞ. ఓకే రైట్. సెకండ్ డే బిగినర్స్ సెకండ్ డే ఫస్ట్ డే ప్రైజ్లు ఇవి. రెండో రోజు మళ్ళీ గేమ్స్ ఆడించారు. బిగినర్స్ థ్రోయింగ్ బాల్స్ ఇంటూ బాస్కెట్. థ్రోయింగ్ బాల్స్ అంటే మనం అనుకుంటాం అందులోనే కదా ఈడు అనుకో పడవ. సో ఫస్ట్ ప్రైజ్ సుచిత్ బిగినర్స్. గాడ్ గివ్ క్లాప్స్. ఓకే గాడ్ బ్లెస్ యు. సెకండ్ ప్రైజ్ బ్లెస్సీ. బ్లెస్ యు. థర్డ్ ప్రైజ్ గ్రేస్ మర్లిన్ షైనీ. బ్లెస్ యు. రైట్. జూనియర్స్ టీన్స్ సెకండ్ డే మ్యూజికల్ చైర్స్ ఆడారు. మ్యూజికల్ చైర్స్ నుండి జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ ధ్రువన్. సెకండ్ ప్రైజ్ కీర్తన. థర్డ్ ప్రైజ్ కార్తిక్.
గాడ్ బ్లెస్. టీన్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ శుభం. శుభం మళ్ళీ రెండోసారి. సెకండ్ ప్రైజ్ ఆకాష్. థర్డ్ ప్రైజ్ రోషిని. డే 3 అందరు మెమరీ వర్సెస్ చెప్పారు. మెమరీ వర్సెస్ మూడో రోజు, ఇది రెండో రోజు అయింది, మూడో రోజు గిఫ్ట్. బిగినర్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ బ్లెస్సీ. బ్లెస్సీ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ గ్రేస్ మర్లిన్ షైనీ. థర్డ్ ప్రైజ్ ఇవాన్ పాల్ టింకు. గాడ్ బ్లెస్ యు. ఫస్ట్ జూనియర్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ మైకిల్. మహాల సిస్టర్ గారు పంపించారన్నమాట, వాళ్ళ అమ్మాయి గారు ఆ పాప గట్టిగా చెప్పలు కొట్టండి. బాబుని పంపించారు, ఇంకొక అమ్మాయిని ఎవరిని పంపించారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. సెకండ్ ప్రైజ్ అభి. థర్డ్ ప్రైజ్ అరుణ్ పాల్. థర్డ్ టీన్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ అంకిత. 25 వర్సెస్ మెమరీ వర్సెస్ ఫస్ట్ ప్రైజ్ అంకిత. 25 వర్సెస్ చెప్పింది. 25 వర్సెస్ చెప్పిందంట నాన్ స్టాప్ గా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సెకండ్ ప్రైజ్ శ్వేతారాణి 20 వర్సెస్. నాన్ స్టాప్ గా చెప్పమంటే ఎవరు చెప్పలేరు. థర్డ్ ప్రైజ్ శుభం 12 వర్సెస్. గట్టిగా క్లాప్స్. సో 3 days కలిపి డిసిప్లిన్, అటెండెన్స్ అండ్ హోంవర్క్ 3 అంటే కలిపి 3 రోజులు అటెండెన్స్, తర్వాత డిసిప్లైన్ గా ఉండి అన్ని హోంవర్క్ చేసి అంతా అబ్జర్వేషన్ చేసిన తర్వాత బిగినర్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ మౌన మోక్షిత. ఫస్ట్ ప్రైజ్. ఓకే, సెకండ్ ప్రైజ్ జరుషా. మంచిగా ముందు రోజు కొంచెం సిగ్గుపడింది కానీ తర్వాత కలిసిపోయింది. ఇందాక చూసా డ్యాన్స్ చేస్తుంది. థర్డ్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది, అనన్య అనుష మా అపార్ట్మెంట్లో ఉంటారు. నెక్స్ట్ దివ్య. మంచిగా డిసిప్లైన్ గా చక్కగా ఉంది, 3 రోజులు విన్నది. జూనియర్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ సూర్య. చాలా డిసిప్లైన్ గా ఉన్నాడు. టీన్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ డాలీ. మహాల సిస్టర్ వాళ్ళు పంపించారు, వాళ్ళ దగ్గర నుంచి పంపించారు ఇద్దరు పిల్లల్ని. సెకండ్ ప్రైజ్ అంకిత. జూనియర్స్ నుండి వికిత. నెక్స్ట్ టీన్స్ నుండి ఆకాష్. నౌ విబిఎస్ టీచర్స్. ఇప్పుడు విబిఎస్ టీచర్స్ నిజంగా వాళ్ళందరికీ ఇవ్వకముందు ఒకసారి గట్టిగా చేపలు కొట్టండి. ఎందుకంటే మేము ఎవరిని బలవంతంగా చెప్పలేదు, వాళ్ళే వాలంటీర్గా వచ్చి చాలా కష్టం అయినా కూడా పొద్దున్నే 8 o'clock వచ్చేవారు. మరి 2 గంటల వరకు ఇక్కడే ఉండి ఆ పిల్లలకి వడ్డించడం వాళ్ళే, అన్నీ వాళ్ళే. తల్లిదండ్రులు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేసి వాళ్ళకి టీచ్ చేసి మరి చాలా బాగా చూసుకున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తున్నాము. కాబట్టి టీచర్స్ అందరూ లైన్గా రావాలి, పేర్లు చదువుతుండగా. బిగినర్స్ టీచర్స్. బిగినర్స్ నుండి బిగినర్స్ టీచర్స్ రండి. బిగినర్స్కి ఓపికగా మరి ఆ 3 రోజులు చెప్పినందుకు అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ స్వీటీ షాలిని స్వీటీ. రైట్, షెర్లిన్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ హెనా ఆంటీ. ఒకసారి బిగినర్స్ టీచర్స్ అందరు. ఓకే, ఈ బిగినర్స్ టీచర్ నలుగురు రండి ఒకసారి. వీళ్ళు బిగినర్స్కి టీచర్స్ అనమాట. వీళ్ళకి చాలా ఓపిక కావాలి. ఓపికగా మరి 3 రోజులు వాళ్ళు చూశారు. గట్టిగా క్లాప్స్. రైట్, నెక్స్ట్ జూనియర్ టీచర్స్. ఉషాక. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రవళిక. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సుమలత ఆంటీ. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ క్లాప్స్. వీళ్ళు జూనియర్స్కి టీచర్స్, వీళ్ళు ముగ్గురు. గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. నెక్స్ట్ టీన్స్ టీచర్స్. ఫస్ట్ హదసాక. గాడ్ బ్లెస్ యు నాన్న. గట్టిగా క్లాప్స్. దొరకా సిస్టర్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఐశ్వర్య అక్క. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ షైన్ అక్క. మనం మంచి వాక్యం విన్నామంటే వీళ్ళే భరిస్తారు అక్కడ. గాడ్ బ్లెస్ యు. సునాద.
Pastor. పాస్టమ్ గారికి Okay, next Danny Tekru. రైట్. అందరికీ గిఫ్ట్లు వచ్చినాయి కదా, గట్టిగా ఒకసారి అందరికి చేపలు కొట్టండి. తర్వాత గమనించండి, ఇప్పుడు మేము ఈ పిల్లలు టీచర్స్ వీళ్ళందరూ సర్వ్ చేసి మొత్తం అలసిపోయిన తర్వాత మరి మన మధ్యలో వీరలక్ష్మి సిస్టర్ గారు ఉన్నారు. ఆవిడ ఎంతో ఓపికగా మళ్ళీ ఇది తెల్లారిపాటికి నీట్గా ఉండేలాగా అన్నీ రెడీ చేసి పెట్టేదన్నమాట. నిజంగా ఆవిడకి కూడా గట్టిగా చేపలు కొట్టండి, ఒక గిఫ్ట్ ఇద్దాం. ఓకే, గాడ్ బ్లెస్. 3 రోజులు పంపించిన తల్లిదండ్రులకి గట్టిగా క్లాప్స్ కొట్టండి, మీకు మీరే కొట్టుకోండి. అది పాప పొద్దుటే 8 గంటలకు దించేసేవారు, మళ్ళీ 1 o'clock వచ్చి తీసుకెళ్ళేవారు. మరి టీచర్స్ ఎంతో కష్టపడ్డారు, అలాగే పిల్లలు కూడా ఎంతో బాగా విన్నారు. అలాగే తర్వాత ఇంకా కొంతమంది విషయాలు చెప్పాలి. ఒకటి, మరి చాలామంది స్పాన్సర్ చేశారు ఫుడ్కి కొంతమంది, అలాగే కూల్ డ్రింక్స్, స్నాక్స్, 3 రోజులు బ్రేక్ఫాస్ట్. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ చాలామంది క్యాష్ ఇచ్చారు. కొంతమంది వాళ్ళే 3 రోజులు బ్రేక్ఫాస్ట్ చెప్పి వాళ్ళే వడ్డించారు. అలాగే 3 రోజులు స్నాక్స్ చెప్పి వాళ్ళే తీసుకొచ్చి సమృద్ధిగా మీరే ఇదంతా సెలబ్రేట్ చేశారు. అందుని బట్టి మీ అందరికీ మరి ఒకసారి ఇంత గొప్ప మంచి సంఘము, ఇంత మంచి బిడ్డలు, మరి ఇంత మంచి అందరినీ ఇచ్చినందుకు దేవాదేవునికి మీ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా సంఘ కాపరిగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి పాస్టమ్ గారు మాట్లాడతారంట 2 మాటలు. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి VBS 3 days చాలా దేవునికి మహిమకరంగా జరిగింది. మరి ఇట్లా VBS పెడుతున్నామన్నప్పుడు చాలామంది ఫోన్ చేసి మేము మీ గురించి ప్రార్థన చేస్తాము, దేవుడికి మహిమకరంగా జరగాలనేసి రవికుమార్ బ్రదర్ గారు, నిర్మలోదిన, షారోదిన, అలాగే చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది, ప్రేయర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి అడగడం అనమాట, ఎలా జరిగింది, బాగా జరిగిందా, ఎంజాయ్ చేస్తున్నారు అనేసి. చాలామంది అసలు నేను VBS అని చెప్పినప్పుడు వాళ్ళే ఫోన్ చేసి కనుక్కుంటారు. నాకు చాలా సంతోషం వేస్తుంది. అందరూ కూడా ప్రేయర్ చేశారు. ముఖ్యంగా ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి 3 days మరి టీచర్స్ కూడా చాలా ఓపికగా మేము టీచ్ చేస్తున్నాము, మేము టీచర్స్ మేము కాకుండా చక్కగా పిల్లలకి వడ్డించి అన్నీ చక్కగా చేశారు. అలాగే యవన బిడ్డలు, మా యూత్ అందరు కూడా మరి ID cards రెడీ చేశారు, మరి మగ్స్, మరి టీచర్స్కి గిఫ్ట్స్కి రెడీ చేశారు. అన్నీ నాకు అన్ని విధాలా సపోర్ట్గా ఉంటారు. కాబట్టి పవన్ రాజ్, అమన్ రాజ్, స్నేహిత్, సంజు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరీ ముఖ్యంగా ప్రతి ఈవెంట్ ఇలాగా ఈ చర్చ్లో ఇంత సంతోషంగా ఉమెన్స్ క్రిస్మస్ ఏంటి, ఉమెన్స్ డే ఏంటి, మరి మదర్స్ డే ఏంటి, ప్రతి ఈవెంట్ జరగాలంటే పాస్టర్ గారి సహకారము చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది VBS పెడదామన్నా, ఉమెన్స్ మీటింగ్ పెడదామంటే తర్వాత చూద్దాంలే చేద్దాంలే ఆలోచిస్తారు, తొందరగా ఒప్పుకోరు ఎవ్వరు. ప్రతి ఈవెంట్కి నేను ఏది చెప్పినా ఎస్ అంటారు. ప్రతిదీ సక్సెస్ అవ్వడానికి మరి రాత్రి మరి సర్టిఫికేట్స్ రాస్తున్నా, గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నా, దగ్గరుండి నాకు ఎందుకులే అనుకోరు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఈవెంట్ ఇంత సక్సెస్గా జరుగుతుందంటే మెయిన్ పాస్టర్ గారి సహకారం లేనిదే ఏది జరగదండి. నేను ఆ విషయంలో చాలా సంతోషిస్తున్నాను. మనం మంచి పాస్టర్ గారిని కలిగి ఉన్నందుకు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పాస్టర్ గారు. మరి ముఖ్యంగా యవన బిడ్డలు ఒకసారి లేచి నిలబడండి. వాళ్ళు నిన్న కూడా ఇవన్నీ తయారు చేసి కప్స్ టీచర్స్కి చాలా వాళ్ళ శ్రమ అయితే మనం ఎప్పుడు బ్యాక్ ఉంటారు వాళ్ళు, కానీ చేసేదంతా వాళ్ళే. ఒకసారి అందరు నిలబడండి. పవన్ రాజ్ అందరు గట్టిగా చెప్పలు, మా బన్నీ ఓకే రైట్. మరి మా డానీ కూడా 3 రోజులు వీడియో అప్లోడ్ చేసి చాలామంది చూశారు, హ్యాపీ అయ్యారు. మరి టీచర్స్ అయితే చెప్పలేము, ఇక వాళ్ళు చాలా వర్క్ చేశారు. మన సంఘ బిడ్డలు కూడా రావడం, వాళ్ళే వడ్డించడం. ఇప్పుడు సన్నీ అనగా లేకపోతే డేవిడ్ బ్రదరు ఇలా చాలామంది వచ్చి వాళ్ళే వడ్డించడం, వాళ్ళే అన్నీ చేసుకుని వెళ్ళడం. ఇట్లా మరి చిన్ని ఇలా ఒకరి పేరని కాదు కానీ అందరూ వచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా జరిగించారు. తర్వాత మా రెండో చెల్లి యానీ గ్రేస్ కూడా 2 రోజులు వచ్చింది.
వచ్చి వాళ్ళు కూడా స్నాక్స్ ఇచ్చారు. వచ్చి మరి 2 రోజులు ఇక్కడ ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొంది. కాబట్టి అందరినీ దేవుడు దీవించాలని మీరందరూ పాల్గొని సంఘంగా ఈ కార్యక్రమం చేశాం. కాబట్టి సంఘం అంతటిని దేవుడు దీవించునుగాక. తర్వాత బుధవారం బైబిల్ స్టడీ యథావిధిగా ఉంటుంది. శుక్రవారం ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన, ప్రేమ కలిగిన యేసయ్య, మీకే వందనాలు. మేము చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని బ్రతికించడం మీ ఉద్దేశం. మమ్మల్ని బ్రతికించడానికి మీరు ప్రేమని, కనికరాన్ని, కృపని వాడారు నాయన. అలాగే మా జీవితంలో ఏదైనా ఏ విషయంలో అయినా చచ్చిపోయి ఉంటే, ఏ విషయంలో అయినా ఇది అసాధ్యం అనుకునే కార్యం ఉంటే దానికి మీరు ఏదైతే ఇచ్చారో మాకు దాన్ని మేము వాడితే ఖచ్చితంగా బ్రతుకుతుంది నాయన. ఎందుకంటే మీరు బ్రతికించారు కాబట్టి మేము కూడా బ్రతికించగలం. అలాంటి కృపను అనుగ్రహించండి. బిడ్డలందరినీ, ఈ VBSలో పాల్గొన్న ప్రతి బిడ్డని ప్రభా నాయన తండ్రి, ఇంకా రాలేకపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. వారి కుటుంబాల్ని, వారి బిడ్డల్ని ప్రభా ఎంతో సంతోషం, ఆనందం ఇచ్చారు మా సంఘంలో. మీకు వందనాలు చెల్లిస్తూ మీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది ప్రభా. బిడ్డలందరినీ ఎంతగానో ప్రభా దీవించి, ఆశీర్వదించి సంతోషం ఇచ్చారు. మీకే వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ మీ ప్రేమగల, దయగల, కృపగల, గాయపడిన, నమ్మకం కలిగిన చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్.